నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంబరానంటిన భోగి సంబరాలు, పండుగ శోభతో కలకలలాడిన తెలుగు లోగిళ్లు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసిన కాంగ్రెస్. గవర్నర్ కోటాలో ఆచార్య కోదండరాం సహా మరొకరికి అవకాశం. పార్లమెంటు ఎన్నికల్లోనూ అధిక స్థానాలు గెలుస్తాం, గత రికార్డులను తిరగరాస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లోనే ఉన్నారన్న బండి సంజయ్. భాజపా భారాసవి అనైతిక రాజకీయాలని మండిపడ్డ మంత్రి పొన్నం. హుస్నాబాద్లో అతివేగంతో పల్టీ కొట్టిన కారు, ఒకరు దుర్మరణం, ముగ్గురికి గాయాలు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే యాత్ర చేపట్టానన్న రాహుల్. మణిపూర్ నుంచి ప్రారంభించిన మల్లికార్జున ఖర్గే. థాయిలాండ్లో పుట్టుకొచ్చిన మరో కొత్త రకం వైరస్, కరోనా మహమ్మారిలాగే ప్రమాదకరమన్న శాస్త్రవేత్తలు. పొంగల్ పండుగ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని తెలియజేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఐక్యత 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించాలన్న సంకల్పానికి బలాన్నిస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని కేంద్ర పశుసంవర్ధక సహాయ మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకలకు పుదుచ్చేరి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సినీ నటి మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు మకర సంక్రాంతి, మాఘ్ బిహు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 3 కోట్ల మందికి పైగా రైతులు తృణధాన్యాలను పండించారన్న ఆయన, ఆ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే అన్నదాతలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను మోదీ ఆసక్తిగా తిలకించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కలకలలాడుతున్నాయి. భోగి పర్వదినాన ఊరువాడ తెల్లవారుజామునే సందడి నెలకొంది. ఏడాదంతా సుఖశాంతులతో ఉండాలని, నవధాన్యాలు, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ భోగి మంటలు వేశారు. కొత్త కాలానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల చుట్టూ చిన్నా పెద్ద కేరింతలు కొట్టారు. సరదాల సంక్రాంతికి తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తొలి రోజు భోగి పండుగ సంబరాలు ఊరూరా వాడవాడన అంబరాన్నంటాయి. భోగి మంటల్లో చలి కాగుతూ భోగి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము పిల్లలు, పెద్దలు సందడి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మంలో భోగి మంటలతో వీధులన్నీ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. మంటల చుట్టూ చేరి ఉత్సాహంగా సంక్రాంతి పండుగ పాటలకు నృత్యాలు చేశారు. ఇంటి ముందు రంగవల్లులు వేస్తూ సందడి చేశారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు పల్లెలు, పట్టణాల్లో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రంగురంగుల ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి పండుగను ఆస్వాదించారు. మధిర నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో యువత, చిన్నారులు, మహిళలు భోగిమంటలు వేసి నృత్యాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతిని ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకుంటున్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో భోగిమంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వేకువజామునే మహిళలంతా ఒకచోట చేరి భోగి మంటలు వేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి వేడుకల్లో హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోదావరి ఖని చౌరస్తాలో గంగిరెద్దులతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిపిన వేడుకల్లో యువతీ యువకులు పాల్గొని కోలాట నృత్యాలతో అలరించారు. ఈ
మహాలక్ష్మికిను నీరజాలయమునకు నీరాజనం శ్రీ మహాలక్ష్మికిను నీరజాలయమునకు నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటి ఆవరణలో భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. మేయర్ దండు నీతు కిరణ్, జాగృతి నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిచ్పల్లి మండలం ధర్మారంలో పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కీడు తొలగిపోవాలని స్థానికులు కోరుకున్నారు. ఇందల్వాయిలో భోగి వేడుకలు ఆబాల గోపాలం ఉత్సాహంగా సాగాయి. 3 రోజుల పండుగలో భాగంగా తొలి రోజు భోగభాగ్యాలు వచ్చే భోగి పండుగను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అట్టహాసంగా జరిపారు. మంచి స్థానికులు కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ సంబరాలు చేశారు. प्रतिष्ठायै स्वाहा ओम इंद्राय स्वाहा ओम अग्रे स्वाहा ओम रत्नदातमं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् అందరానండి ఓ సచ్చిదానంద స్వరూప వల్ల భాగ్యనగర వాసులు భోగి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి పిల్లలు పెద్దలు సందడి చేశారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలతో సందడి చేశారు. కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్లో భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. శిల్పారామంలో పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా అలంకరణ చేశారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరవేసుకుంటూ ప్రజలు ఆనందంగా గడిపారు. సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తీర ప్రాంతం, మెట్ట ప్రాంతం అనే తేడా లేకుండా కోడి పందాల బరులు వెలిశాయి. కృష్ణా జిల్లా గుడివాడ, పెనమలూరు, కైకలూరు, గన్నవరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. పంట పొలాలు, మామిడి తోటలను కోడి పందాలకు బరులుగా మలిచారు. రాత్రిపూట సైతం పందాలు సాగేందుకు వీలుగా జనరేటర్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు పేకాట, గుండాట శిబిరాలను ఏర్పాటు చేశారు. కోడి పందాలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ పోలీసుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు వెనుకుండి కోడి పందాలను నడిపిస్తుండగా దిగువ శ్రేణి నాయకులు బరులను నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడి పందాలు, ఇతర జూద క్రీడలు నిర్వహిస్తున్నారు. చందర్లపాడు, ఐతవరంలో బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయిళ్లు, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కోడి పుంజులకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు. కోడి పందాల మాటున భారీగా నగదు చేతులు మారుతోంది. పేకాట, గుండాటలు యథేచ్ఛగా జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నందిగామ, ఐతవరంలో కోడి పందాలను ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రారంభించారు. పేకాట శిబిరాలను వైకపా నాయకులే ఏర్పాటు చేస్తుండటంతో పట్టించుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు. పండుగ వేళ హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ ఆకాష్ అనే 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి ఆకాష్ మృతి చెందాడు. చనిపోయిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రాజశేఖర్ కుమారుడిగా గుర్తించారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో యువకుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కోటేశ్వరరెడ్డి అనే ఓ ఆర్మీ జవాను శనివారం రాత్రి విధులకు వెళ్లే సమయంలో లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై చైనీస్ మాంజా మెడకు చుట్టుకుని కింద పడిపోయాడు. పక్కనే ఉన్న ఆర్మీ ఆసుపత్రి సిబ్బంది గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స ఇస్తున్న సమయంలోనే తుది శ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు. విశాఖపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ కోటేశ్వరరెడ్డి లంగర్ హౌస్ లో అద్దెకుంటూ విధులకు వెళ్తూ వస్తున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష నిర్వహించారు. ఉదయం సైనిక లాంఛనాల తర్వాత కోటేశ్వరరెడ్డి మృతదేహాన్ని స్వస్థలం విశాఖపట్నం పంపారు. సంక్రాంతి పండుగకు నగరం ఖాళీ అయ్యింది. హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. నిన్న ఒక్కరోజే 52,78,000 మంది ప్రయాణికులు తరలి వెళ్లినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అందులో సగానికి పైగా మహిళా ప్రయాణికులే ఉన్నట్లు సంస్థ పేర్కొంది. 3 రోజుల్లో సరాసరిగా 1,50,000కు పైగా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం పట్ల సంస్థ సంతోషం వ్యక్తం చేసింది.
టీఎస్ఆర్టీసీ బస్సులో భారీ సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. సంక్రాంతికి ఆర్టీసీ బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని సంస్థ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో శనివారం ఒక్కరోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1127 హైదరాబాద్ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం తదితర రూట్లలో తిప్పినట్లు వెల్లడించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 4484 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళిక వేసింది. కానీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4400 ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు వివరించారు. భోగి రోజున కూడా 652 ప్రత్యేక బస్సులు నడిపించాలని ప్రణాళిక వేయగా మధ్యాహ్నం వరకు 450 బస్సులను తిప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ ఒక్కరోజే 52,78,000 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ సిబ్బంది వెల్లడించారు. అందులో సగానికి పైగా మహిళా ప్రయాణికులే ఉన్నారన్నారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని వినియోగించుకుని వారంతా సొంతూళ్లకు వెళ్లారని సంస్థ పేర్కొంది. 11, 12, 13 తేదీల్లో కలుపుకుంటే సరాసరిగా 1,50,000 పైచిలుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చామని అధికారులు పేర్కొంటున్నారు. తొలిసారిగా బస్ భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలు పంచుకున్న టీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కృతజ్ఞతలు తెలిపారు. శాసన మండలిలో 4 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా టీజేఎస్ అధ్యక్షుడు, విద్యారంగంలో విశేష సేవలందించిన ఆచార్య కోదండరాం, విద్యాసేవలు అందిస్తున్న జాఫర్ జావీద్, ప్రముఖ పత్రికా అధినేత అమీర్ అలీఖాన్, ప్రముఖ మస్కతి డైరీ సంస్థ యజమాని మస్కతి, ఏఐసీసీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఫయీగ్ కురేసి పేర్లు రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అందులో ఆచార్య కోదండరాం, మరో మైనారిటీ నాయకుడి పేరు ఆమోదం పొందినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా కింద 2 ఎమ్మెల్సీలకు బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడి పేరుకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాసు మున్షి, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించారు. మైనారిటీ నాయకుడి విషయంలో కేసీ వేణుగోపాల్ ఆ జాబితాలో లేని పేరు తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో పార్టీ బలోపేతం దృష్ట్యా మైనారిటీ నాయకుడి పేరు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రధానమైన 10 నామినేటెడ్ పదవులు భర్తీకి అధిష్టానం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా కింద ఎంపిక చేసిన అభ్యర్థులు, నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన వారి పేర్లను నేడో రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల విషయంలో తమ అంచనాలు 100% విజయవంతమయ్యాయన్న ఆయన పార్లమెంటు ఎన్నికల్లో అదే పునరావృతం అవుతుందని తెలిపారు. భారస అహంకారాన్ని ప్రజలు గ్రహించారని ఉత్తమ్ వివరించారు. సూర్యాపేట జిల్లా నెమ్మికల్ దండు మైసమ్మ మేల చెరువులోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పూజలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సునాయాసంగా 13-14 స్థానాలు గెలవబోతున్నాం. ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. నెల రోజుల్లో ఆ అభిప్రాయం బలపడ్డది. 6 గ్యారంటీలు ఏవైతే మాటిచ్చినామో వాటి అమలుకు కట్టుబడి చెప్పి కూడా లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుంది. అన్నిటివి మెరిట్ బేస్డే ఉంటాయి అని చాలా స్పష్టంగానే హామీ ఇవ్వచ్చు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడవచ్చంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు. భాజపా కాంగ్రెస్ పోరాటం తర్వాత చేసుకుందామని, ముందు భారాసని బొందపెట్టేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ కదలికలపై నిఘా పెట్టాలని బండి సంజయ్ సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్ కుటుంబం. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేస్తారు వాళ్ళు బీజేపీ నూకే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తాం. ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ కుట్రలు చేసినా ఆ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా ప్రజలే చేస్తారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. భాజపా భారస చేస్తున్న అనైతిక రాజకీయంపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చివేస్తారని బండి సంజయ్ అంటున్నారంటే భారస నేతలు ఏం చేయబోతున్నారో ఆయనకు ఎలా తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని పొన్నం ప్రభాకర్ భారస భాజపా ఒక్కటేనని మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యన అవగాహన ఉంది. వాళ్ళ సమాచారం వీళ్లకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది. ప్రజలు మార్పు కోరుకొని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం గ్యారంటీల అమలుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయట పెడుతుండవచ్చు, వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి, ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను. భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ 2 వక్కలైతుంది. బీఆర్ఎస్ సాఫ్ చేయాలి, అభివృద్ధి మీరు చేసుకుందాం అంటాడు. నిన్నటిదాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, 100 సీట్ల డిపాజిట్ రాలే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఆ ఘటనలో కారులోని యశ్వంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 3 యువకులకి గాయాలు కాగా హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారంతా హుస్నాబాద్కు చెందిన మైనర్ యువకులుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మత సామరస్యం, శాంతిని, ప్రేమను తిరిగి తీసుకొచ్చేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. రాజ్యాంగ ప్రవేశికను రక్షించేందుకు రాహుల్ పోరాడుతున్నారని ఖర్గే పేర్కొన్నారు. ఈ యాత్ర తమ గురించి చెప్పేందుకు కాదని ప్రజల గురించి తెలుసుకునేందుకని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వాన్ని పరిరక్షించేందుకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల సమక్షంలో మణిపూర్ నుంచి ముంబై వరకు సాగే భారత్ జోడో న్యాయయాత్రను ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. భారత్ జోడో న్యాయయాత్ర బస్సుల్లోనే కాకుండా కాలినడకన కూడా 6,713 కిలోమీటర్ల దూరం సాగనుంది. రాహుల్ యాత్ర చేయనున్న బస్సును కూడా ఖర్గే ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కిన రాహుల్, ఖర్గే ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపూర్ ప్రజలు బాధలో ఉన్నప్పుడు రాని మోదీ ఓట్ల కోసం మాత్రం వస్తారని ఆరోపించారు. సముద్రం దగ్గర విహరించేందుకు ప్రధానికి సమయం ఉంటుంది, కానీ మణిపూర్ ప్రజల గోడు వినేందుకు మాత్రం ఖాళీ ఉండదని ఖర్గే మండిపడ్డారు. భాజపా మతం, రాజకీయాల్ని మిళితం చేస్తోందని, మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఖర్గే మండిపడ్డారు. దేశంలోని పీడితులు, బాధితులు, ఆదివాసీలు, దళితులు భాజపా పాలనలో అన్యాయానికి గురయ్యారని, వారందరికీ న్యాయం చేసేందుకు, వారి గోడు వినేందుకు రాహుల్ గాంధీ న్యాయయాత్రను చేపట్టారని ఖర్గే తెలిపారు. न्याययात्रा बड़े बड़े कारखाने, पब्लिक सेक्टर्स जो नेहरू जी ने बनाया था उसको इन्होंने बंद करके एक एक बेच के खा रहे हैं. इसको रोकने के लिए हम ये न्याय यात्रा शुरू की है. ये न्याय यात्रा किसानों को सही दाम दिलाने के लिए हम कर रहे हैं. ये न्याय यात्रा उन सभी महिलाओं के लिए, उन महिला पहलवानों के लिए जो उत्पीड़न और अत्याचार के शिकार हुए हैं उनके लिए हम कर रहे हैं. ये न्याय यात्रा उन सभी पत्रकारों की आजादी, लिबर्टी, उस लिबर्टी के लिए हम लड़ रहे हैं. ये न्याय यात्रा
उन सभी पीड़ित, शोषित, आदिवासी, दलित लोगों के लिए जो भाजपा सरकार में जुल्म और अत्याचार के शिकार हुए हैं, उनके लिए राहुल जी भारत जोड़ो न्याय यात्रा कर रहे हैं. ప్రజల మాట వినేందుకు వారితో మమేకమయ్యేందుకు తనకు మరో అవకాశం లభించిందని రాహుల్ గాంధీ అన్నారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ను ప్రధాని ఇంతవరకు సందర్శించలేదని, ఈ రాష్ట్రం భారత్లో అంతర్భాగం కాదని మోదీ భావిస్తున్నారేమోనని రాహుల్ వ్యాఖ్యానించారు. మణిపూర్ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు మోదీ ముందుకు రాలేదని, కానీ మణిపూర్ ప్రజల బాధను తాము అర్థం చేసుకున్నామని రాహుల్ తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకునేందుకు, వారి బాధలు వినేందుకే తాము ఈ న్యాయయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాల్ని పునరుద్ధరింపజేసేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని రాహుల్ తెలిపారు. Huge level of unemployment, massive price rise is what the whole of India is facing. So these are the issues that the Bharat Jodo Nyaya Yatra is going to raise. But this is less about us and more about you. हम आपको अपनी मन की बात नहीं बताना चाहते हैं, हम आपकी मन की बात सुनना चाहते हैं, आपका दर्द समझना चाहते हैं. हम आपके साथ मिलकर, आपकी आवाज सुनकर वो हम हिंदुस्तान के सामने रखने जा रहे हैं. और आने वाले दिनों में आपके साथ मिलने का मौका मिलेगा, बातचीत करने का मौका मिलेगा, गले लगने का मौका मिलेगा. भारत जोड़ो न्याय यात्रा में तो मैं काफी खुशी से आपसे मिलने की तैयारी करना हूं. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి ప్రారంభమై ముంబైలో ముగుస్తుంది. 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాల గుండా భారత్ జోడో న్యాయయాత్ర సాగుతుంది. ఈ యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో సాగుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మణిపూర్లో ప్రారంభమైన యాత్ర ముంబైలో మార్చి 20 లేదా 21 తేదీల్లో ముగుస్తుంది. భారత్ జోడో న్యాయయాత్రలో రోజుకు 2 సార్లు పౌర సమాజ సభ్యులు, సంస్థలతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్ర ఉపయోగపడుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉప వేరియంట్ JN.1 వణికిస్తున్న వేళ తాజాగా మరో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదమున్న కొత్త వైరస్ ను థాయిలాండ్లో గుర్తించారు. కరోనా మహమ్మారిలాగే కొత్త రకం వైరస్ కూడా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జీవ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోకముందే మరో కొత్త రకం వైరస్ బయటపడటం భయాందోళనలకు గురిచేస్తోంది. గబ్బిలాల నుంచే కరోనా రాకాసి వచ్చిందన్న ఆరోపణలు ఉన్న వేళ తాజాగా గబ్బిలాల నుంచే మరో కొత్త రకం మహమ్మారి పుట్టుకొచ్చింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదమున్న కొత్త వైరస్ ను థాయిలాండ్ లో గుర్తించారు. సరికొత్త వైరస్ ను గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకో హెల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. దీన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ డస్చాగ్ వెల్లడించారు. కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్ కు ఉందని పీటర్ తెలిపారు. థాయిలాండ్ లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎరువులోనే ఆ వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. మనుషులతో తరచూ కాంటాక్ట్ లోకి వస్తున్న ఈ వైరస్ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదముందని తెలిపారు. కొత్త రకం వైరస్ ను గుర్తించిన ఎకో హెల్త్ పై అనేక వివాదాలున్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్ లో ఎకో హెల్త్ గతంలో పరిశోధనలు జరిపింది. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని వచ్చిన అనుమానాలను ఈ సంస్థ కొట్టిపారేసింది. గతేడాదిలో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. డిసెంబర్లో దాదాపు 10,000 మరణాలు నమోదయ్యాయని WHO తెలిపింది. కొత్త ఉప వేరియంట్ JN.1 వ్యాప్తితో పాటు సెలవుల నేపథ్యంలో ప్రజలు గుమిగూడటమే అందుకు కారణమని వెల్లడించింది. దీనిపై WHO సంస్థ నిర్వహించిన అత్యవసర సమావేశంలో పీటర్ కొత్త వైరస్ గురించి వెల్లడించారు.